ఇందాక అన్నయ్య మురళీమోహన్ గారు మాట్లాడిన ప్రభు తన ప్రసంగంలో మొదటగా ప్రస్తావించినా సరే ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం ఓన్లీ మన తెలుగు పరిశ్రమలో ఉందంటాం సత్యం. నేను మెడ్రాస్లో ఉండగా చాలామంది హీరోయిన్స్, ఉదాహరణకి రాధ కానీ ఇంకోటి వీళ్ళందరూ కూడాను, విజయశాంతి వీళ్ళందరూ కూడాను ఒకసారి సాంగ్ సీక్వెన్స్ చేస్తున్నాడు, మూడవుట్లో ఉండేవాళ్ళు. ఏం డల్గా ఉన్నావంటే ఈ తమిళ్లో కిస్ కిస్ అనే ఒక ఫీచర్ తోటి జరుగుతుండేది, అది ఏ పేపర్ తెలియదు కానీ దినతంతి, అందులో కిస్ కిస్ అనేది రాస్తారు. అందులోపల పచ్చి అబద్ధాలతోటి మా పర్సనాలిటీని మళ్ళీ అసాసిన్ చేస్తూ రాస్తుంటారు. మాకు ఇంట్లో ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుంది. మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మా కుటుంబ సభ్యులు ఎంత మదన పడుతుంటారు. దాని ఎఫెక్ట్ తోటి ఎందుకు నాకు వాళ్ళ మూడ్ బాగుండలేదు అని. తెలుగు వచ్చేసరికి అలాంటిది ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ ఈ రోజు వరకు కూడా కంప్లైంట్ చేయలేదంటే మనం కానీ, మన ఆలోచనలు కానీ, మన జర్నలిజం కానీ, దాని మొరాలిటీ కానీ దాన్ని ఆచరించడంలో మాత్రం మన జర్నలిస్టులు 50 మందికి నిజంగా చెప్పాలి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. సో అలాంటి ఆరోగ్యకరమైన జర్నలిస్ట్ దీంట్లో మనం ఉన్నాం, చాలా సంతోషం. సరే అడపా కొన్ని చోట్ల ఏదో రాస్తుంటారు, వాళ్ళకి ఏవో కొన్ని ఉంటాయి, పక్షపాత వైఖరి ఉండొచ్చు, అది వాళ్ళని దృష్టిలో పెట్టి రాయొచ్చు. దానికి అస్సలు వరి అవసరం లేదు. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి నైజం వాళ్ళది, కాబట్టి అది వాళ్ళకే వదిలేయచ్చు. మనం అది వదిలేస్తే కనుక మెజారిటీ డెఫినెట్గా మనం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నాం. అయితే రాసిన పుస్తకం గురించి మాత్రం భావితరాలకి తెలియటం కోసంగా శూన్యం నుంచి శిఖరం వరకు అనే హెడ్డింగ్, శిఖరాగ్రాలకని చక్కటి హెడ్డింగ్ పెట్టి రాయటం అనేది అత్యంత అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను భావిస్తున్నాను. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేనే. ఎందుకంటే మా ఇంట్లో 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 5 ఏళ్ల మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్, తేజు, వైష్ణవ్ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ వేయమంటూ అది చూస్తూ టీవీలో నాకు ఎక్కడో కొంచెం కడుపు పడిపోతుండేది. వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు, ఇదేంటి ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని హిట్స్ ఉన్నాయి, అసలు ఏమి అడగరు, ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు, నాటు సాంగ్ వేయమంటారు ఏంటి అన్నప్పుడు ఒకరోజు కోవిడ్ టైంలో నేను డిసైడ్ అయిపోయాయి మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది. నేను ఎవరినో ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని. సో వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా, ఏంటంటే మీ గురించి మీరు చెప్పడం అన్నట్లుగా వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళిద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టి ఎవరు వాళ్ళు భయ్యా అంటారు అనుకోండి, తాతయ్య అంటారు అదృష్టం కొద్ది, భయ్యా అది నువ్వా అంటారు. వద్దేనమ్మా నేనే ఇప్పుడు కాదు, మీ అమ్మ నాన్న పుట్టక ముందు నుంచి కూడా నేనే, అది నేను అది అచ్చుడు నా బెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, గాడ్ ఫాదర్ వాడు 4 times చూశానండి. చూసి మళ్ళీ ఎందుకంటే చాలా బాగుంది అసలు నీ స్టైలు, నువ్వు నీ మాట, నీ స్టైల్ భలే ఉంది భయ్యా, అందులో మళ్ళీ వెళ్తాడు. అందులో చిన్నపిల్లలు అట్రాక్ట్ చేసిన అంశాలు ఏమున్నాయమ్మా అంటే, లేదు బ్రహ్మాండంగా ఉంది, మేము వెళ్తాను, మళ్ళీ వెళ్తున్నారు. అమ్మయ్య అనుకుని ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంట్లో కూడా ఎస్ మనమేమైనా ఫీల్ నాకు వచ్చింది. దానికి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది చిన్నపిల్లల దగ్గర. ఎందుకంటే 2 generations అయ్యేసరికి గతం ఏంటి, మన గ్రేట్ అచీవర్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఎలాంటి మహానుభావులు ఉన్నారు అని అందులో దానికి పూనుకోవటం అన్నది, అందులో ముందస్తుగా మొదటి భాగంగా ఈ పుస్తకం రావడం, రెండవ భాగంగా రావటం అన్నది అండ్ ఇది అత్యంత అవసరం. తెలియాలి, మన గొప్పతనం మనతోనే అయిపోకూడదు, అది ముందు తరాలకు తెలియాలి. ఆ చేసే ప్రయత్నంలో ప్రభు పూనుకున్నందుకు ఇక నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను.